హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏఐ అండ్ బిఐ హబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది వాట్ ఈస్ జెన్ ఏఐ? జనరేటివ్ ఏఐ అంటే ఏమిటి? మీకు ఇది తెలియాలి అని అంటే ఫస్ట్ ఏఐ అంటే ఏంటో తెలియాలి. మన ఛానల్‌లో ఆల్రెడీ ఏఐ మీద నేను ఈ వీడియో చేశానండి. వీలుంటే కంపల్సరీగా ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది చాలా బేసిక్స్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఏఐ అంటే ఏంటి అనేది. ఓకే. ఎనీహౌ అసలు ఏఐ అంటే ఏంటో తెలియాలి కాబట్టి నేను ఇక్కడ క్విక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తానండి. ఫస్ట్ అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇంటెలిజెన్స్ అంటే మనకి సామర్థ్యత కలిగి ఉండడం. అంటే ఏదైనా మనంతట మనమే నేర్చుకోగడం, ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయగలగడం, డెసిషన్స్ తీసుకోగలగడం, ఇవన్నీ మనకి బై బర్త్ ఆటోమేటిక్‌గా ఈ సామర్థ్యత అనేది వచ్చేస్తుంది. దాన్ని హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు. మనకున్న ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ని మెషిన్‌కి ప్రొవైడ్ చేసి, మెషిన్ ఆటోమేటిక్‌గా డెసిషన్స్ తీసుకునేలా, నేర్చుకునేలా, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేలా చేయడాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఓకే. నేను నా లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా ఒక మెషిన్‌కి లాట్స్ ఆఫ్ ట్రైనింగ్ డేటాని పంపించేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం యాపిల్ గురించి లాట్స్ ఆఫ్ ట్రైనింగ్ డేటాని పంపించాం కదండీ! అండ్ నెక్స్ట్ మనం యాపిల్ బనానాని ప్లేస్ చేస్తే ఆ మెషిన్ ముందు అది ఆటోమేటిక్‌గా యాపిల్‌ని రికగ్నైజ్ చేస్తుంది. దిస్ ఈస్ యాపిల్ అని చెప్పేసి. బట్ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అంటే ఇది రికగ్నైజ్ చేయడం కాదు. ఇది డైరెక్ట్‌గా మనం ప్రొవైడ్ మీ యాపిల్ ఇమేజ్ అనగానే అది ఒక యాపిల్ ఇమేజ్‌ని క్రియేట్ చేస్తుంది. జనరేట్ చేస్తుంది. అండ్ వాట్ ఆర్ ద ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాపిల్ అనంటే అది యాపిల్ గురించి చెప్తుంది. అంటే యాపిల్ రెడ్ కలర్‌లో ఉంది, రౌండ్ షేప్‌లో ఉంది, స్వీట్‌గా ఉంది. ఇలా యాపిల్ ప్రాపర్టీస్‌ని చెప్పగలుగుతుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి అనంటే, మనం పంపించిన ట్రైనింగ్ డేటాలో ఉన్న ఏదో ఒక ఇమేజ్‌ని ఇది మనకి పంపించట్లేదు. వాటన్నిటిని ఎనాలిసిస్ చేసుకొని, ప్యాటర్న్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని, దీనంతట ఇది క్రియేట్ చేస్తుంది న్యూ ఇమేజ్‌ని. ఒక కొత్త యాపిల్ ఫ్రూట్ ఇమేజ్‌ని మనకి జనరేట్ చేసి ఇస్తుంది. అలానే మనం అడగగానే మన కోసం ఒక టెక్స్ట్‌ని అంటే ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది, స్వీట్‌గా ఉంటుందనే టెక్స్ట్‌ని కూడా ఇది మనకి జనరేట్ చేయగలుగుతుంది. సో, జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అంటే, కొత్త కంటెంట్‌ని జనరేట్ చేయడం. అంటే కొత్త ఇమేజెస్‌ని, కొత్త టెక్స్ట్‌ని, మ్యూజిక్స్‌ని, వీడియోస్‌ని ఇలా ఏదైనా సరే కొత్త కంటెంట్‌ని జనరేట్ చేయడాన్నే జనరేటివ్ ఏఐ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్‌జీపీటీ ఉంది. మనకి టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. అలానే టెక్స్ట్ టు ఇమేజ్ యాప్స్ ఉన్నాయి. టెక్స్ట్ టు వీడియో యాప్స్ ఉన్నాయి. మ్యూజిక్ జనరేట్ చేసే యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జెన్ ఏఐ యాప్సే అండి. జనరేటివ్ ఏఐని యూజ్ చేసుకొని క్రియేట్ చేసిన యాప్సే. ఈ జనరేటివ్ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోనే ఒక భాగం. ఇది డీప్ లెర్నింగ్‌లో ఉన్న టెక్నిక్స్‌ని యూజ్ చేసుకొని అంటే న్యూరల్ నెట్వర్క్స్‌ని యూజ్ చేసుకొని మనకి కొత్త కంటెంట్‌ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ జెన్ ఏఐలో యూజ్ చేసే మెయిన్ ఇంపార్టెంట్ మోడల్స్ గురించి తెలుసుకుందాం. అదే ఎల్ఎల్ఎం మోడల్ అండ్ జేఏఎన్ మోడల్స్ గురించి తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఒక చిన్న మాటండి. ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా! అండ్ ఇంతవరకు మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ థాంక్ యూ. ఈ జనరేటివ్ ఏఐ యూజ్ చేసుకునే వన్ ఆఫ్ ది మెయిన్ మోడల్ వచ్చేసి జీఏఎన్. జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్. ఈ మోడల్‌లో అసలేముంటదంటే, ఈ మోడల్‌లో 2 న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. ఒకటి డిస్క్రిమినేటర్, ఒకటి జనరేటర్. జనరేటర్ వచ్చేసి న్యూ కంటెంట్‌ని జనరేట్ చేస్తూనే ఉంటుంది బేస్డ్ ఆన్ అవర్ ఇన్‌పుట్స్. అండ్ డిస్క్రిమినేటర్ వచ్చేసి నో, థిస్ ఈస్ ఫేక్ అని చెప్పేసి అది డిస్టింగ్విష్ చేస్తుంది. మళ్ళీ జనరేటర్‌కి పంపిస్తుంది. జనరేటర్ మళ్ళీ న్యూ కంటెంట్‌ని క్రియేట్ చేస్తుంది. డిస్క్రిమినేటర్ మళ్ళీ డిస్టింగ్విష్ చేసి నో, థిస్ ఈస్ ఫేక్ అని చెప్పేసి క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి మళ్ళీ జనరేటర్‌కి సెండ్ చేస్తుంది. ఇలా డిస్క్రిమినేటరు, జనరేటరు 2 కలిసి పనిచేసి ఒకానొక ఓవర్ టైమ్‌లో మనకి రియలిస్టిక్ ఇమేజెస్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ జీఏఎన్ మోడల్స్ అనేవి బేసిక్‌గా ఇమేజెస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ వీడియోస్ అండ్ మ్యూజిక్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో, ఇలా 2 న్యూరల్ నెట్వర్క్స్ ఉండడం వల్ల వాటికి క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే డిస్క్రిమినేటర్ ఎప్పుడు జడ్జ్ చేస్తూనే ఉంటుంది. జనరేటర్ ఎప్పుడు జనరేట్ చేస్తూనే ఉంటుంది న్యూ కంటెంట్‌ని చాలా రియలిస్టిక్‌గా ప్రొడ్యూస్ చేయడానికి. సో, ఇలా జీఏఎన్ మోడల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఎల్ఎల్ఎం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేది డీప్ లెర్నింగ్‌లోని ఒక మోడలేనండి. ఇది యాక్చువల్‌గా హ్యూమన్ లాంగ్వేజ్ టెక్స్ట్‌ని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే దీనికి ట్రైనింగ్ అనేది మాసివ్ బిలియన్స్ ఆఫ్ టెక్స్ట్ డేటా పంపిస్తారు. బిలియన్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి అందులో. అండ్ గ్రామర్‌ని అర్థం చేసుకుంటుంది. కాంటెక్స్ట్‌ని అర్థం చేసుకుంటుంది. అండ్ సో దట్ ఇదేంటి అంటే మనకి అవుట్‌పుట్ టెక్స్ట్‌ని మనకి జనరేట్ చేస్తుంది. అండ్ మన టెక్స్ట్‌ని ట్రాన్స్‌లేషన్ చేయగలుగుతుంది. సమ్మరైజ్ చేస్తుంది. క్వెషన్ అండ్ ఆన్సర్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఇలా ఎల్ఎల్ఎం అనేది హ్యూమన్ లాంగ్వేజ్ జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎల్ఎల్ఎం మోడల్స్ ఆర్ చాట్‌జీపీటీ, మెటా ఏఐ, చాట్‌బోట్ ఇవన్నీ టెక్స్ట్ బేస్డ్ కమ్యూనికేషన్స్. అంటే మనం మన లాంగ్వేజ్‌లో మనం క్వెషన్ అడిగితే ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో, ఇవన్నీ ఎల్ఎల్ఎమ్స్‌ని యూజ్ చేసుకొని మనకి టెక్స్ట్‌ని క్రియేట్ చేస్తున్నాయి. టు సమ్మరైజ్ హియర్ ఎల్ఎల్ఎం మోడల్స్ అనేవి హ్యూమన్ లాంగ్వేజ్‌ని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తారు. అలానే జీఏఎన్ మోడల్స్‌ని
క్వాలిటీ ఇమేజెస్‌ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు. మీరు ఈ వీడియో ద్వారా మీకు తెలియని కొత్త ఇన్ఫర్మేషన్‌ని గనక తెలుసుకున్నట్లయితే, అలానే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.